ఏపీలో కొంతమంది బ్యూరోక్రాట్లు కోర్టు ఆదేశాలను సైతం లెక్క చేయడం లేదు. కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉంది. కోర్టు పవరేంటో చూపిస్తాం. ఒక అధికారిని లోపలికి పంపితే అందరూ దారిలోకి వస్తారు. చట్టం కంటే తాము ఎక్కువని అధికారులు భావిస్తున్నారు. వారిని ఎక్కడ నిలబెట్టాలో మాకు తెలుసంటూ ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్పై కోర్టు మండిపడింది. వైసీపీ కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని, తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని ఆయన్ను ఆదేశించింది. కమిషనర్ చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని హెచ్చరించింది. వివరణ ఇస్తూ అఫిడియట్ వేయాలని విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది. ఆక్యుపెన్సీ ధృవపత్రం జారీ చేసే విషయంలో హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా మున్సిపల్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదన్నారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వమంటే నిర్మాణ పనులు ఆపాలంటూ నోటీసులిచ్చారు. కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉందా అని మండిపడ్డారు. కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు.